ప్రియులారా, మంచిది. ఇంతవరకు దైవ సన్నిధిలో మరి చక్కటి పాటలు ప్రార్థనలో కొనసాగాము. దేవుడు మనందరికీ తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించి ఉన్నాడు. బైబిల్ గ్రంథములో నుండి మనం వాగ్దానము, ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయంలో 6వ వచనం, 24:6లో చూడండి. 2025 నూతన సంవత్సర వాగ్దానం మీ దగ్గర ఉందా? నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ వాగ్దానములో నుండి మనము దేవుని యొక్క మాటలను మనం ధ్యానిస్తున్నాం. ప్రతి సంవత్సరం మన ఆనవాయితీ ఏమై ఉన్నదంటే, ఈ వాగ్దానంలో ప్రింట్ వేసి ఇదే నెలలో వస్తున్న 4 వారాలు కానీ 5 వారాలు కానీ ఈ వాగ్దానాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యం 3వ భాగం ఏమిటంటే 6వ వచనములో నుండి, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి. 3వ వారం మనము ధ్యానించే వాక్యము, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి. ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి. ప్రియులారా, దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మరి బబులోను రాజు నెబుకద్నెజరు యూదారాజు అయిన యెహోయాకీను కుమారుడగు యెకొన్యా యూదా ప్రధానులు, శిల్పకారులు, కంసాలను యెరూషలేముల నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకుని పోయిన తరువాత, యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండు నాకు కనబడెను. అంటే తన ప్రజలకు సూచిస్తూ, ప్రియులారా, ఈ దర్శనాలను అక్కడ ఆ దేవుడు తన ప్రవక్తకు తెలియపరుస్తూ ఉన్నాడు. వారు చెరపట్టబడినప్పుడు వారితో మాట్లాడి వారికి బయలుపరుస్తూ వారిని ధైర్యపరిచే భాగము ఏమై ఉన్నది అంటే, బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఈ 3వ వారంలో 3వ మాట వారితో చెప్పేది మనం ఈరోజు తీసుకుందాం. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి, అంటే వారు పడగొట్టబడ్డారు, విరవబడ్డారు. 3వ విషయం ఏమిటంటే, రాసుకోండి ప్రియులారా, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి. స్తోత్రం. వారు పడగొట్టబడ్డారు, విరవబడ్డారు, పెళ్ళగింపబడ్డారు, వారు చెదరగొట్టబడ్డారు. అలాంటప్పుడు దేవుడిచ్చే 3వ మాట వాగ్దానం ఏమిటంటే, వారి విషయంలో ప్రియులారా, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి అన్నాడు. ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి అంటే అర్థమైందంటే, ఆరోగ్యం పోయి ఉంటే ఆరోగ్యాన్ని తీసుకొని వస్తాడు. ఆశీర్వాదం పోగొట్టుకొని ఉంటే ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు. ఉద్యోగం కొరకు మనం ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటాం. ఉద్యోగాలు మీ ఇళ్లల్లో, మీ నివాసాల్లో, ఎవరికొరకైనా మీ బిడ్డల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే, ఈ సంవత్సరం ఇవ్వబడిన వాగ్దానాలన్నీ చాలా నెరవేర్చబడతా ఉంది. జనవరిలోనే ప్రారంభమైంది. నేను పర్సనల్గా వాళ్ళతో నవంబరు, డిసెంబరు మాట్లాడిన వాగ్దానాలు, ప్రవచనాలు, సహోదరి వచ్చి అంటా ఉంది, మా పాపకి మార్కులు ఇన్ని వచ్చినాయండి అని. స్తోత్ర. అంటే ఢిల్లీ లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో కాదు ప్రియులారా. అంటే వాగ్దానం మన సంఘములో నెరవేర్చబడుతుంది. దేవుడు మరలా ఉద్యోగం ఎక్కడో ఉంది, పని ఎక్కడో ఉంది, వాళ్ళకి డబ్బులు కట్టాలి, వాళ్ళు అసలు రికమెండేషన్ చేస్తారో లేదో, ప్రభుత్వం మారాలి, నాయకులు రావాలి, జీవోలు పెరగాలి, జీవోలు మార్చబడాలనుకుంటుంటే, ఈ జనవరిలోని 3వ ఆదివారం దేవుడు ఏమంటున్నాడంటే 6వ వచనంలో 3వ మాట, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి. స్తోత్ర. తీసుకొని వస్తాడు. అపవాది మన నుండి తీసుకొని వెళ్ళిపోయినా, మన నుండి దూరం చేసినా
మన దేవుడు ప్రియులారా దాన్ని ఏం చేస్తాడంటే తీసుకొని వచ్చి, నీ వ్యాపారాన్ని తీసుకొని వచ్చి, నీ ఉద్యోగము, నీ చదువు, నీ ప్రయత్నాలను దేవుడు తీసుకొని వచ్చి, నీ దాంపత్య జీవితాన్ని, నీ పరిచర్యను, నీ ఆరోగ్యాన్ని, స్తోత్ర, నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తీసుకొని వచ్చి అన్నాడు. ప్రైజ్ లా, స్తోత్రం, హల్లెలూయా. దీనికి అర్థం ఏమిటంటే ప్రియులారా, తిరిగి మరలా మనల్ని దేవుడు సమకూరుస్తాడు. తిరిగి మరలా దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. నీకు నీ పిల్లలకు పడట్లేదేమో, నీ పిల్లల్ని నీ దగ్గరకు తీసుకొని వస్తాడు. నీకు నీ కుటుంబానికి సమాధానం లేదేమో, తిరిగి నీవు పోగొట్టుకున్న సమాధానాన్ని తీసుకొని వచ్చి ఆయన సమకూరుస్తాడు. ఒకవేళ భయాన్ని, ఆందోళన బట్టి నువ్వు పనికి, పరిచర్యకి, మందిరానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి దూరంగా ఉన్నావేమో, దేవుని వాక్యము సెలవేయబడుతున్నది ఏమై ఉన్నది అంటే బైబిల్లో ప్రియులారా, తిరిగి మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తీసుకొని వస్తాడు, సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పాటలు పాడటానికి దూరం అయితే మరలా పాటలు పాడటానికి, మీరు పరిచర్య చేయటానికి దూరం అయితే మరలా పరిచర్య చేయటానికి, మీరు దేవునికి ఇచ్చే విషయంలో దూరం అయితే మరలా ఇచ్చి గణపరచటానికి, మీరు దేవుని కార్యాల్లో ప్రియులారా దైవికమైన కార్యాలకు ఏ విషయంలో మీరు దూరమైనా దేవుడు మరలా ఏం చేస్తాడంటే ఆయన అంటున్నాడు 6వ వచనంలో, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి, స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. వాళ్ళు ఏ దేశానికి వలస వెళ్ళారో, బానిసగా వెళ్ళారు, ఏ చెరసాలలో బంధింపబడ్డారో, ఎలాంటి బలహీనతలు, శోధను, శ్రమలలో కృంగిపోయారో దేవుని వాక్యములో అన్నాడు, వారికి మేలు చేస్తాను, వారి మీద దృష్టి ఉంచుతాను, వారిని మరలా తీసుకొని వచ్చి అన్నాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ఆ కుమారుడు వెళ్ళగానే తిరిగి మరలా అతడు రావటానికి కారణం ఎవరంటే దేవుడే. అతడు వెళ్ళిన స్థలాలన్నిట్లో ఓటమి కలిగింది, ఓడిపోయాడు, డబ్బు పోయింది. ఏమండి, తన స్నేహితులకు పెట్టాడు, స్నేహితులు పోయారు, అయిన వారు పోయారు. ఏమండి, దేవుని వాక్యములు మనం చూస్తే అతడు అన్ని పోగొట్టుకొని, బైబిల్లో అతడికి తినటానికి కూడా తిండి లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని తన తండ్రి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిన ఆస్తి అంత దుర్వ్యాపారానికి అతడు ప్రియులారా పాడు చేసిన తర్వాత ఆకలికి తట్టుకోలేక పందులు మేపటానికి ఒక వ్యక్తి దగ్గర అతడు కుదిరాడు ప్రియులారా. అక్కడ అతడు పందులు తినే పొట్టు కూడా అతనికి ఏమవ్వలేదంటే, పందులు తినే ఆహారం కూడా అతనికి దొరకలేదు. పందులు తినే ఆహారం కూడా ఏమవ్వలేదండి, అతనికి దొరకలేదు. బైబిల్లో చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 19వ మాటను చదువుకున్నప్పుడు, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను ఈ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. అంటే ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి, తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గరికి అతడు వచ్చి, స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒకసారి చప్పట్లు గట్టిగా కొడుతూ కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్ర. ఏమండి, మరలా ఈ దేశమునకు తీసుకొని వచ్చి సమకూర్చి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, వెళ్ళిన స్థానములో ఎవరైనా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా? చెప్పాలి మీరు. తండ్రి పాదాల దగ్గర, అమ్మ తండ్రి ఇంట, వినండి, తండ్రి స్థానములో ఉండటానికే కోరుకుంటాం, తండ్రితో సాగటానికే కోరుకుంటాం. ఇతగాడు ఏమయ్యాడంటే వెళ్ళి తిరిగి మరలా బైబిల్లో చూస్తున్నాం కదా, అతడు తండ్రి ఇంటికి, తండ్రి స్థానంలోనికి అతడు తిరిగి ఏమన్నాడంటే అతడు వచ్చి అని రాయబడింది. స్తోత్ర.
అంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, తప్పిపోయిన కుమారుణ్ణి ఎలాగైతే దేవుడు తీసుకొని వచ్చాడో అలాగనే మనల్ని కూడా తిరిగి మరలా ఆయన తీసుకొని వస్తాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. తప్పిపోయిన కుమారుణ్ణి ఎలాగైతే తీసుకొని వస్తాడో అలాగనే మరలా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన తీసుకొని వస్తాడు. ఇక్కడ అన్నాడు, ఆ వచనంలో రాయబడుతున్న మాట, ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి, మరలా మీ స్థానాన్ని దేవుడు మీకు ఇస్తాడు, మీ ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు, మీ దీవెన మీకు అనుగ్రహిస్తాడు. వాక్యములో చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో, తిరిగి మరలా ఆయన మిమ్మలను సమకూరుస్తాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ప్రాంతంలో మీరు ఏ ప్రాంతముల నుండి ఒకవేళ మందిరానికి రాకపోయినా సుదూర ప్రాంతములో ఈ మాటలు శబ్దాంతరం ద్వారా వింటూ ఉన్నారు, చెదిరిపోయారా, విరిగిపోయారా, దూరమయ్యారా, మీ జీవితాల్లో దేవుడు అంటున్నాడు కదా వాక్య భాగముల నుండి, ఆయన మరలా మిమ్మలను ఆయన తీసుకొని వస్తాడు. ఆయన మిమ్మలను తీసుకొని వస్తాడు అంటే సమకూరుస్తాడు. ఈరోజు ఈ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. తన ప్రజలను ప్రవక్త ఇర్మియా ద్వారా తిరిగి మరలా తీసుకొని వచ్చిన విధానం, సమకూర్చిన విధానం, రెండే విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసి ముగిస్తా. అంటే ఇతగాడిని తీసుకొని వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రమే ఎలా ఉన్నాడంటే, ఇతడు ప్రియులారా మంచి ధనంతో వెళ్ళాడు, సిరి సంపదలతో వెళ్ళాడు, ఆరోగ్యంతో వెళ్ళాడు, మంచి వస్త్రాలతో వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ప్రియులారా సమస్తం పోగొట్టుకొని వచ్చాడు. తన జీవితంలో ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు. శరీరంలో ప్రియులారా గుర్తుపట్టలేని పరిస్థితిగా మార్చాడు. చాలామంది మనం కూడా దేవునికి దూరం అయ్యి గుర్తుపట్టలేని పరిస్థితిలో మనం తయారవుతూ ఉన్నాం. మన జీవితాల్లో మనం కోల్పోతూ ఉన్నాం. అయితే ఇతడు తిరిగి రాగా దేవుడు అతనికి ఏం చేశాడంటే ప్రియులారా, అతడు దూరంగా ఉన్నప్పుడు అతని మీద కనికరపడి, స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. తిరిగి మరలా దేవుడు మనల్ని తీసుకొని వస్తే, రప్పిస్తే, నిలబెడితే ఆయన ప్రియులారా తన కనికరమును మన మీద చూపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. అంటే కనికరం అంటే తండ్రి తన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమలో ఆశీర్వాదం ఉంది. ఈ నెలలో 3వ ఆదివారం ప్రియులారా ఒకవేళ కటువుగా ఉన్నారేమో మనుషులు, మిమ్మల్ని తృణీకరించారేమో మనుషులు, మిమ్మల్ని తోలనాడారేమో, నా దేవుడు అంటున్నాడు కదా, ఆయన వాక్య భాగములో చదువుతున్న ఆయన తన కనికరమును చూపిస్తాడు. ఆయన మన మీద తన కనికరమును చూపిస్తాడు. అయితే ఆయన కనికరం అంటే ప్రేమ అంటే ఆశీర్వాదం. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి అంటే ఏమున్నదంటే ఆశీర్వాదం ఉంది. తండ్రి ప్రేమను పొందుకుంటూ ఉన్నాడు. ఎలాగా? తిరిగి మరలా ఆ కుమారుడికి ఒక దెబ్బ కొట్టి, ఆస్తిని పోగొట్టి, ఆరోగ్యాన్ని పోగొట్టి, ఏమండి తన జీవితంలో సమస్తమును కోల్పోయి అతడు తిరిగి మరలా వచ్చేటట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఆయనే చేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను శోధిస్తాడు. అది ఎందుకంటే కృంగదీయటానికి కాదు కానీ పరీక్ష. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని నిరాశపరుస్తాడు. ఎందుకంటే మనం తెలుసుకోవటానికి. కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రియులారా ఆయన మన మీదకి ఏం చేస్తాడంటే మనది కాకపోయినా మన మీదకి ప్రియులారా పలు విధమైన మాటలను తీసుకొని వస్తాడు. అందుకే అన్నాడు, మనుషులు నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఆస్తిని పోగొట్టాడు, పనిని పోగొట్టాడు. అతని జీవితంలో తిరిగి మరలా
దేవుని దగ్గరికి తండ్రి ఇంటికి ఏం చేశాడంటే రప్పించినప్పుడు అతనికి ఇచ్చిన మొదటి ఆశీర్వాదము తన కనికరమును చూపించాడు. ఆమెను చెప్దాం అందరూ. ఈ 3వ ఆదివారమున బలహీనంగా అనారోగ్యముతో ఒంటరి జీవితంలో కృంగి కృషించి ఉన్నట్లయితే మన దేవుడు, నా దేవుడు, ఆయన తన కనికరమును నీ మీద చూపించబోతూ ఉన్నాడు. చెప్పండి పక్కన వాళ్ళకి చేయించి, దేవుడు తన కనికరమును మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన కనికరమును దయచేస్తాడు. రెండవది, అతని పాదములకు చెప్పులు. చాలా విషయాలు, 7 విషయాలు ఉంటాయి అక్కడ. అతని పాదములకు ఏంటి చెప్పండి? పాదములకు అతనికి చెప్పులు అంటే 2వ ఆశీర్వాదం. మరలా దేవుడు అతన్ని రప్పించి 2వ ఆశీర్వాదం ఏంటంటే దేవుడు అతనికి ఇచ్చింది ప్రియులారా, పాదములకు చెప్పులు అంటే దానికి అర్థం చెప్తారా ఎవరైనా? దానికి అర్థం ఏమై ఉన్నదంటే సమాధానమును సిద్ధ మనసు అని జోడు. సమాధానం ఇస్తున్నాడు. ప్రైజలా. కనికరము, సమాధానం. చెప్పండి, కనికరము, సమాధానం. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే కనికరము, సమాధానం అంటే తిరిగి మరలా రప్పించి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏమిటంటే కనికరము. దేవుడు ఏదో నీ మీద తన కనికరము చూపించి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన కనికరము చూపిస్తే మనము ఆశీర్వదింపబడతాం. ఆ ప్రజల మీద కనికరపడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా భుజించారు, ఆరోగ్యముతో నింపబడ్డారు. స్తోత్ర. వారేమయ్యారండి? ఆరోగ్యముతో నింపబడ్డారు. వాక్యములో చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా. రెండవది పాదములకు చెప్పులు, సమాధానం. దేవుడు సమాధానం ఇస్తాడు. నేను చెప్పే మాటను విశ్వాసంగా తీసుకుంటే సమాధానం ఇస్తాడు, భారంగా తీసుకుంటే సమాధానం ఇస్తాడు. సేవకుని ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటే సమాధానం ఇస్తాడు. నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, నిర్లక్ష్యంగా ఉన్నాం. నేను ఒక మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, మనం చేసే సేవ, మనం చేసే పరిచర్య, ఏమండి మనం ఉంటున్న సహకారం, ఓ సేవకుడి దగ్గర కానీ సేవకురాల దగ్గర కానీ మనం ఖర్చు పెట్టే రూపాయి అది ఎలాగ ఉండాలి అంటే మనం మీటింగులు పెట్టినా అది ప్రయోజనకరంగా ఉండాలి. సీసాలను పెట్టేసి జగ్గులో నీళ్లను మనం జల్లితే అందులో పడతాయా? గబగబా తీసి ఏమండి బాగా ముంచి వెంట వెంటనే ముంచి అలాగ మనం జల్లేసాం అనుకోండి ఒక డ్రమ్ము నీళ్లు, లేట్ అయినా నిదానమైన జగ్గులో ముంచుకొని ఆ బాటిల్లో కనుక పోస్తే దాంట్లో ఏమవుతుంది? అందరు చెప్పాలి, ఏమవుతుందండి? అందరు చెప్పండి, ఏమవుతుంది? అది నింపబడుతుంది. స్తోత్ర. ప్రియులారా, ప్రయోజనకరమైనది అంటే మనం తీసుకుంటున్న వాక్యము, మనము చేసే భక్తి విధానంలో వాక్యములు మనం చూస్తున్నాం కదా ప్రియులారా, మనకు సమాధానం కలుగుతుంది. ఈరోజు రెండవది, దేవుడు మనల్ని రప్పించి ఇచ్చే ఆశీర్వాదం సమాధానం. మనకు ఆయన ఏమిస్తాడండి? సమాధానం ఇస్తాడు. ఒకవేళ మీ జీవితాల్లో సమాధానం కోల్పోయి ఉన్నట్లయితే, సమాధానం లేకుండా ఉన్నట్లయితే, ఈ వారం 3వ వారంలో మన దేవుడు సమాధానం కలుగు చేస్తాడు. స్తోత్ర. ఇక నుంచి దేవుడు సమాధానంగానే ఉంచుతాడు. ఎందుకంటే సంఘంలో ప్రార్థన పెరిగింది, మందిరంలో ఏమైందండి? ప్రార్థన పెరిగింది. ఇప్పుడు ఇంకా అంటే చేసే ప్రార్థనను కొద్దిగా పెంచటం చేశాను. ఎవరు ప్రార్థన ఎక్కువగా చేస్తారో, ఎక్కువగా ప్రార్థనలో ఎవరైతే గడుపుతారో వాళ్ళు సమాధానంగా ఉంటారు, ఇతరులను కూడా. అబిగాయేలు మాత్రం సమాధానంగా ఉంది, భర్త మాత్రం ఎలా ఉన్నాడు? చాలా అలజడిగా ఉన్నాడు, చాలా అసమాధానంగా ఉన్నాడు,
చాలా గందరగోళంగా ఉన్నాడు. ఎందుకు తన భర్త అలాగున్నాడు అంటే నాబాలు ఎందుకు అలాగున్నాడు అంటే దావీదు ఆహారం అడిగాడు, డబ్బు అడిగాడు, వస్త్రాలు అడిగాడు. ప్రియులారా, కొంతమందికి మందిరాల్లో సంఘాల్లో ఏదైనా పనికి పరిచర్యకి అడిగామనుకోండి, అంతే మొహమెత్తి పెట్టుకుంటారు. మీరు కాదు, మిమ్మల్ని అన్నట్లా పొద్దున్నే పాస్టర్ గారు ఇలాగ మాట్లాడుతున్నాడు ఏందనుకుంటారేమో. ఏమండి, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథముల నుండి, మరలా తీసుకొని వచ్చి ఆయన సమాధానం. ఇప్పుడు అబిగయీలు సమాధానంగా ఉంది, దావీదును కూడా ఏమైందంటే సమాధానంగా పెట్టిందండి. కోపంగా వస్తున్నాడు, ఉద్రేకంగా వస్తున్నాడు, కత్తి చేత పట్టుకొని వస్తున్నాడు. 400 మంది 4000 మంది 400 మంది వస్తున్నారు. ఎంతండి ఈ ఒక్క ఆడ మనిషి, ఏమండి ఎంత అద్భుతం. అందుకే బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును, అందరు గట్టిగా చెప్పాలి, జ్ఞానవంతురాలు తన ఇల్లును 401 వ్యక్తిని, ఒక్క వ్యక్తి 4000 మంది కన్నా ఎక్కువ. దావీదు ఉద్రేకంతో వస్తున్నాడు, కోపంగా వస్తున్నాడు, కత్తి చేత పట్టుకొని వస్తున్నాడు. చంపేయాలని వచ్చాడా లేదా? మంగమ్మ గారు చంపేయాలని వచ్చాడు అందరినీ. కానీ ఒక్క వ్యక్తి అండి, అబిగయీలు అంటే లవంగా పట్టి సువాసన, సమాధానమునకు కర్త. ఈమె క్రీస్తుకు కూడా కర్త అయింది. క్రీస్తుకి ముంగుర్తు గారిని కూడా ఒకసారి ఫ్రాన్సిస్ గారు, వేటపాలెం ఫ్రాన్సిస్ గారు తన బుక్లో రాశాడు. ఆయన లేడు, ఇప్పుడు చనిపోయాడు వేటపాలెం ఫ్రాన్సిస్ గారు. ఎలాగంటే దావీదు క్రీస్తుకు సాదృశ్యం అవుతాడు, అక్కడ ఈమె సంఘానికి సాదృశ్యం అయింది. అంటే ప్రియులారా, ఈమె చూడండి, ఈమె సమాధానంగా ఉంది. అవతల దావీదుని కూడా ఏం చేసిందండి? ఎప్పుడు దావీదుని సమాధానంగా ఉంచిందో, దావీదు వెనక ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారంటే, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, సమాధానమును చేతపట్టుకొని వచ్చిన అబిగయీల్ని నువ్వు ఆశీర్వాదకరంగా వెళ్ళు. కొట్టండి చప్పట్లు గట్టిగా, కొట్టండి ప్రియులారా, చప్పట కొడితే మహిమ పరుద్దాం. భయముతో వచ్చిన అబిగయీలు సమాధానంతో వచ్చింది కాబట్టి. చూశారండి, మనం కూడా గెత్సేమనే ప్రార్థనా మందిరంలో విశ్వాసులు అంటే మనం సమాధానంగా ఉండాలి. ఇతరులను కూడా మనం ఏం చేయాలి? అందరు చెప్పండి, సమాధానంగా ఉంచాలి. ఇతరులను కూడా మనం ఏం చేయాలండి? సమాధానంగా ఉంచాలి. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా. ఇప్పుడు ఇక్కడ సమాధానము అంటే పాదములకు చెప్పులు. తర్వాత అదే వచనాల్లో 7 విషయాలు 3 చెప్తాను. కనికరము, పాదములకు చెప్పులు, క్రొవ్విన పశువును తెచ్చి అక్కడ వధించి అని ఉందమ్మా. అంటే అర్థం ఏంటంటే, 3వది ఆయనకి అంటే తప్పిపోయిన కుమారుడికి విందు చేశారు. ఏం చేశారండి? విందు. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. విందు ఎంత గొప్ప సంగతి. దేవుడు తిరిగి మరలా తీసుకొని వచ్చేది ఎందుకంటే ఆయన గొప్ప విందు చేయబోతున్నాడు. మీ ఇంట్లో ఏదో ఒక విందు, ఏమ్మా, ఏదో మంచి పాస్ మార్కులు వచ్చి ఒక విందు, మంచి స్థాయి వచ్చి విందు, మంచి ఆశీర్వాదం వచ్చి విందు, మంచి ఉద్యోగం వచ్చి విందు, మంచి లోను వచ్చి విందు, పోగొట్టుకునేది తిరిగి మీ ఇంటికి వచ్చి విందు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. దేవుని వాక్యములో విందు. ఇస్సాకు పాలు మరవగా విడవగా అతనికి గొప్ప విందు చేసెను. షూలమతి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప విందు జరిగను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. అంటే తిరిగి ఇతన్ని మరలా తీసుకొని వచ్చి, ఇందాక చదివిన లూకాసు వార్త 15:19లో అతగాడు తిరిగి వచ్చి, స్తోత్ర. ఏమండి, ఇక్కడ ఇర్మియా 24లో మనం చదువుకున్న మాట 6వ వచనములో 3వ విషయం ఏమై ఉన్నది అంటే, బైబిల్లో ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి కనికరము చూపించి, పాదములకు చెప్పులు తొడిగించి, కొవ్విన పశువును అంటే విందు చేస్తాడు. యోనా గారిని కూడా మనం చూస్తే
యోనా గారు నినివేకి రమ్మంటే తర్షీషుకు పారిపోయాడా లేదా? దేవుడు మరలా ఏం చేశాడు? దేవుడే తెచ్చాడా, అతగాడే వచ్చాడా? చెప్పాలి. నేను చెప్పిన ఇద్దరు, ఒకవేళ ఇతను కనుక డబ్బు అయిపోకుండా డబ్బు ప్యాకాట్లో అచ్చుబొమ్మ ఆటలు గుర్తుందా మీకు? అచ్చుబొమ్మ ఎప్పుడైనా ఆడారా? బొమ్మ అచ్చా, బొమ్మ అయితే ఇటు పెట్టండి, అచ్చు అయితే ఇటు పెట్టండి. అటన్నిట్లో డబ్బులు వచ్చి ఉందనుకోండి, ఒకవేళ ఇతగాడు తిరిగి వచ్చేవాడా? చెప్పాలి, రాడు. యోనా గారు కూడా ఆ నినివే పట్టణం కాకుండా తర్షీషు ప్రయాణం బాగుంది అనుకోండి, తుఫాన్ రాకుండా మంచి లాడ్జింగ్ బుక్ చేసుకునేవాడు, బిర్యానీలు బుక్ చేసుకునేవాడు, లిమ్కాలు, థమ్సప్లు, గోల్డ్ స్పాట్లు చేసుకునేవాడు. తిరిగి మరలా దేవుడు రప్పిస్తాడు. రప్పీయటం ఎలాగ రప్పిస్తాడంటే, వచ్చే వారం చెప్తాను ప్రియులారా ఈ అధ్యాయంలో. రప్పీయటం ఎలాగ రప్పిస్తాడు అంటే, నీ పరిస్థితి దారుణమైంది, గుర్తుపెట్టుకో. నీలో కృంగుబాటు వచ్చేసేది, నీలో అవిధేయత బయటపడిద్ది, నీలో చేతకానితనం బయటపడిద్ది. జాగ్రత్త సుమి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు అలాంటి స్థితిగతుల్లోకి తీసుకురాకుండా, ఇది ఎవరిని బట్టి వచ్చిందని చీటీలేస్తే ఎవరి పేరు వచ్చిందంట? రెవరెండ్ యోనా గారు. ఏమండి, చేపలు మాంసము దమ్ బిర్యానీ ఉంటే తిననివాడు. ఏమండి, అయ్యగారు వస్తుంటే ప్రవక్త వస్తున్నాడు అని గంభీరంగా ఏమండి పలుకులు పలికించుకునేవాడు. ఇప్పుడేమయ్యాడు? నేనేనయ్యా, అది చీటీ వచ్చింది. వాక్యములో మనం చదువుకున్నప్పుడు యోనా 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒక మాట. 3వ అధ్యాయం 2వ వచనం, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి. మరలా నినివే మహాపురమునకు నువ్వు తిరిగి మరలా రా. అబ్బాయి తిరిగిరా, ఆ దుష్కతిని ప్రకటన చేశాడు. అప్పుడు 3వ అధ్యాయం 10వ వచనం మీకు తెలిసిందే ప్రియులారా, వారి మీద దేవుడు చేయదననుకున్న కీడును ఆయన చేయక మానెను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహింపరు. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా మహింపరుద్దాం, స్తోత్రం చెల్లిద్దామండి. తిరిగి మరలా తప్పిపోయిన కుమారుణ్ణి తీసుకొచ్చాడు. తిరిగి మరలా యోనాను ఏం చేశాడండి? తీసుకొని వచ్చాడు. 2వ మాట ఏంటంటే, ఆయన తిరిగి తీసుకొని రావటం అంటే సమకూర్చటం. 3వ ఆదివారం నుండి కొత్త సంవత్సరంలో ఏమి సమకూర్చాలో, మీకు ఏవేవి లాభకరంగా ఉండాలో. మన దేవుడు నష్టముది కూడా లాభంగా చేస్తాడు. మీకు ఏది నష్టంగా ఉందో మీరు ఈరోజు మనసులోకి తెచ్చుకొని ప్రార్థన చేసుకోండి. నష్టం కూడా ఆశీర్వాదకరంగానే మారుస్తాడు అంటాను. దేవుని వాక్యములో దేవుడు తిరిగి మరలా సమకూరుస్తాడు. రోమాపత్రిక 8:28 అంటాడు కదా, ఆ దేవుని ప్రేమించు వారికి అనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. అందరికీ సమకూడదు. ఇప్పుడు చెప్తాను. రెండు విషయాలే. ఒకటి, తిరిగి మరలా రప్పిస్తాడు ఆయన. చెప్పండి, ఆయన మనలను ప్రియులారా సమకూరుస్తాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అందరినీ సమకూర్చుడు, ఆయన్ని ప్రేమించే వారికి మాత్రం. స్తోత్రం చెప్పండి, ఆయనను ప్రేమించేవారు మాత్రం. కొంతమంది ప్రియులారా ప్రేమించేటప్పుడు ఆ ప్రేమను సార్థకం చేసుకోవాలి. ప్రేమించినప్పుడు ఆ ప్రేమను వారు నిర్లక్ష్యంగా చేస్తారు, ఆ ప్రేమను ఉదాపరుస్తారు. ప్రేమ ఎంత గొయ్యి తీసి లోపల పెట్టినా అది ఉండదు. ప్రేమ ఎప్పటికీ విఫలమవదు, గుర్తుపెట్టుకోండి. ప్రేమతో సాధించడానికి చూడండి, ఈ సంవత్సరమైనా మనం ప్రేమించే ప్రేమ ఎప్పటికైనా ఏమైందంటే అది నిలబడిద్ది, ఫలితాన్ని ఇచ్చేది. నేను ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ ప్రియులారా వారి జీవితంలో అలా నిలబడిపోయింది.
నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు నాతోనే మాట్లాడాడు, నా కోసమే వాళ్ళని నడిపించాడు అనుకున్నాను. ఎందుకంటే ప్రేమలో ఇంత బలం ఉన్నది. స్తోత్ర. ప్రేమను ఇతరులు ప్రేమించినప్పుడు, ప్రేమగా చూసుకుంటున్నప్పుడు, దేవుడు తన ప్రేమను అందించినప్పుడు దాన్ని మనము సార్థకం చేసుకొని ప్రియులారా, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రేమించటం కాదు కానీ ప్రేమింపబడటం గొప్ప సంగతి. మనము ఇతరుల చేత ప్రేమింపబడాలి. ఇతరుల చేత ప్రేమింపబడుతున్నామంటే అర్థం ఏంటంటే, అది అర్థమేమై ఉన్నదంటే, దేవుడు ప్రియులారా ప్రేమించేటట్లుగా చేశాడు, నీలో ప్రేమను కనపరిచాడు. దేవుని వాక్యములో కొంతమందికి వెక్కసమైంది. కడుపులో పుట్టిన బిడ్డలకు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమ వెక్కసమవుతుంది. భార్య అంత ప్రేమించి అంత పరిచర్య చేస్తే భర్తకు ఆ ప్రేమ వెక్కసమవుతుంది. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, మనము అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి సమకూర్చబడును. ప్రైజ్ ది లార్డ్. ఈ కొత్త సంవత్సరము 2025 3వ ఆదివారమున దేవుడు మీకు సమకూర్చబోతూ ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామండి. ఏది సమకూర్చబడాలనుకున్నారో ఖచ్చితంగా అది దేవుడు సమకూరుస్తాడండి. స్తోత్ర. ఏం సమకూర్చబడతా, ఇది సమకూర్చబడిద్దా, ఇది సమకూరుస్తాడా, ఇది సమకూర్చుకుందాం, ఇది అనుకున్నాను, అది అనుకున్నాను, 4 విషయాలు అనుకున్నాను, దేవుడు ఈ సంవత్సరము సమకూరుస్తాడు. ఆమేన్ చెప్పండి. అంటే సమకూరుస్తాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అంటే బైబిల్లో ప్రియులారా 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామా. మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. చాలండి. వాళ్ళు తిరిగి రావటం, ఈరోజు మరలా వారు తిరిగి రావటం, వాళ్ళు మందిరానికి రావటం, తండ్రి ఇంటికి రావటం, రాజ్యానికి రావటం, పోగొట్టుకున్న స్థానానికి రావటం, తిరిగి మరలా వారు ఏం చేశారంటే వారు సమకూర్చారేంటి? వారు సమకూర్చింది గొర్రెలను, ఒంటెలను. స్తోత్రం. గొర్రెలు ప్రియులారా ఆశీర్వాదానికి, ఒంటెలు ప్రయాణము వ్యాపారానికి సాదృశ్యం. గొర్రెలు ఆత్మకి ఆశీర్వాదానికి. మన సంఘాన్ని దేవుడు ఆత్మలు ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు. ఒంటెలు అంటే వర్తకులకు లేక ప్రయాణానికి, ఒంటె వ్యాపారానికి సాదృశ్యం. నీ ప్రయాణము ఏదో కట్టాలనుకుంటున్నావు, ఏదో ఆలోచన మీకు ఉన్నది. నా దేవుడు ప్రియులారా, దేవుడు సమకూర్చి నడిపించును గాక. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. జపన్య 3వ అధ్యాయంలో 20వ మాటను చదువుకుందామండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తాను. స్తోత్రం చెల్లిద్దాం. ఇందాక గొర్రెలు ఒంటెలను సమకూర్చాడు. ఇప్పుడు దేవుడు రెండవది సమకూరిస్తే ఏంటంటే మనల్ని నడిపిస్తాడు. ఈ వారం, ఈ నెలలో మనల్ని ముందుకి కొనసాగిస్తాడు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అంటే ఒకటి, ఆయన మరలా తిరిగి తీసుకొని వస్తాడు. 2 సమకూరుస్తాడు. 2 భాగాలే చెప్పాను అక్కడ, ఎక్కువగా కాకుండా. సమకూర్చేది గొర్రెలను ఒంటెలను. ఆయన సమకూర్చేది ఏంటంటే ఇక నుంచి మనలను ఆయన ముందుకి నడిపిస్తాడు. స్తోత్రం. మనలను ఆయన ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. ఒకవేళ మీరు ఆగిపోయి ఉంటే నా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. నేను ఇంక చేయలేను, నేను ముందుకు వెళ్ళలేను, నాకు బాగా బలహీనత వచ్చింది, బాగా అనారోగ్యం వచ్చింది, బాగా ఏం చెప్పబోతున్నాను, బాగా ఎదురు చేస్తున్నారు, బాగా ఆర్థిక పరిస్థితి వచ్చింది, బాగా అప్పులయ్యాను, బాగా
విరోధం వచ్చేసింది. లేదండి, ఎవరన్నారు ఆ మాట? దేవుడు ఇప్పటి నుండే, ఇక నుండే దేవుడు జపన్యం 3:20 ప్రకారంగా మిమ్మల్ని తిరిగి సమకూర్చి రప్పించి నడిపిస్తాడు. స్తోత్రం చెల్లిదా. ఇప్పటి నుండే నీకు ఇంకా పని ఉంది, ఇప్పటి నుండే నీకు పరిచర్య ఉంది, ఇప్పటి నుండే నీకు ఆశీర్వాదం ఉంది, ఇప్పటి నుండే నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇక నుంచే మనం అద్భుతాలను, ఇప్పటిదాకా చూసిన అద్భుతాలు వేరు. మీరు అనుకుంటున్నారు నిరాశగా, లేదండి, అద్భుతాలు చేయబోతున్నాడు నా దేవుడు. ఈరోజు నీతోనే చెప్తున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో మీరు అందించిన వాక్యం ప్రభు, మరలా వారిని తీసుకొని వచ్చి సమకూర్చి రప్పించి వారిని మీరు ఆశీర్వదించారయ్యా, దీవించారు, నడిపించారు ప్రభు. అలాగనే ఇశ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానం మా జీవితాలకు దయచే కూడిన సంఘాన్ని, ప్రియులను దీవించి ఆశీర్వది ప్రభు. ఈరోజు అందించిన ప్రతి వాక్కు వాగ్దానం 30, 60, 100 మీరు దీవించి ఆశీర్వది. నీ మహాకృపను, మేలులను మీరు దయచే ప్రభువా. ఎత్తబడిన కానుక దీవి, కానుక సేవలు వాడుకోనండి. ఈ వారంలో ఉన్న పరిచర్య అంత ప్రభువా. బుధవారమున దండుపాలెంలో దయమ్మ గారి యొక్క కూడిక, రాత్రికి 4వ వారం ప్రభువా ఉపవాస ప్రార్థన, గురువారం నా తండ్రి కుటుంబ ఆశీర్వాదపు కూటం కేసరాది గుంటలో కావలసిన ఆహార పదార్థాలు సమస్తమును సమకూర్చి మేలులతో, దీవెనతో, ఆశీర్వాదాలతో నింపమని కూడిన సంఘం తిరిగి వెళ్తుండగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్.